వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఆర్జుకేటీ 2025కి సంబంధించి ఫైనల్గా అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఫీజు పేమెంట్ ఎంత ఉంటుంది అండ్ డీటెయిల్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఆర్జుకేటీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడైతే తెలుసుకోవచ్చు అనమాట. అయితే మనకి టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆర్జుకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 త్రిబుల్ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ 24th ఏప్రిల్ మనకి రిలీజ్ చేసేసారు. అయితే మీకు 6 years ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది, అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ రెండు కలిపి 6 years అయితే ఉంటుంది. అంటే 10th క్లాస్ ఎవరైతే మెరిట్ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్లో 27th నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అండ్ 20th మేతో లాస్ట్ డేటు. అయితే ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేసుకుందాము. అండ్ ఒకవేళ మా నుంచి కూడా త్రిబుల్ఐటీ అనేది అప్లై చేయబడుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. అయితే మనకి పేపర్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే త్రిబుల్ఐటీలో దరఖాస్తులు అయితే ఆహ్వానం. ఇక్కడ మనం చూసుకోవచ్చు 4 త్రిబుల్ఐటీలకు సంబంధించి 4400 సీట్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 27 మే నుంచి ఇక్కడ 27 మే నుంచి మనకు ఆన్లైన్లో స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇది న్యూస్వీడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇచ్చారు. రాజీవ్ గాంధీ ఆర్జుకేటీ క్యాంపస్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశం గురువారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే మనకి నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం కలిపి 4 క్యాంపస్లకి 4400 సీట్లు అయితే మనకి ఉంటుందని ప్రొవైడ్ చేశారు. ఈ నెల 27 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ 20 మేతో మనకి ఎండ్ అవుతుంది అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. 10th క్లాస్ ఇక్కడ సంబంధించి చూసుకోవచ్చు. ఉత్తరాలైన విద్యార్థులు మెరిట్ ఇక్కడ చూసుకోవచ్చు, మెరిట్తో మీకు మార్క్స్ అని అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో రిజర్వేషన్ అనుసరించి కూడా మీ మార్క్స్ అయితే ఇక్కడ మీకు సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. జనరల్ ఎవరైతే ఉంటారో 300 రూపీస్ ఉంటుంది అండ్ ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా 200 రూపీస్ అయితే ఉంటుందని కూడా మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి వెబ్సైట్ కూడా చెక్ చేసుకుందాం. లాస్ట్ టైంకి సంబంధించి వెబ్సైట్ అనేది ఇదనమాట. సో టోటల్ ఇక్కడ కూడా క్లియర్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఎన్ఆర్ఐ కానీ ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళకైతే 1000 రూపీస్ అనేది ఉంటుంది. ఒకవేళ బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 200 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకుంటారు. ప్రజెంట్ ఇంకా వెబ్సైట్లో ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు. ఇది మనకి తొందరలో అయితే మనకి అప్డేట్ అయితే చేస్తారు. మనకి 2024 అని అయితే ఉంది. అయితే మనకి టోటల్ 6 years అయితే ఉంటుందని చెప్పాం కదా. సో మీకు 2 years కూడా బయటనైతే ఇంటర్ అని చెప్తారు. ఇక్కడ PSU1, PSU2 ఇంటర్ అని పిలుస్తారు. అండ్ బీటెక్ అనేది E1, E2, E3, E4 అని అయితే మీకు పిలవడం అయితే జరుగుతుంది. సో టోటల్గా కంప్లీట్గా మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఇవన్నీ కూడా డీటెయిల్గా అప్డేట్ అయితే చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.